బీసీలకు స్థానిక సంస్థలలో 43% రిజర్వేషన్, 42% జనగణనలో కులగణనలు చేయాలని ఏ కోణమైతే ప్రజల నుండి వచ్చిందో బీసీ సంఘాలు ఆ రోజు రిజర్వేషన్లో ఇచ్చేటప్పుడు కుదించింది. ఆ రోజు 23% నుండి దాదాపు 32% నుండి 18% వరకు ఇస్తే ఆ రోజు మర్రి శశిధర్ రెడ్డి గారి ఇప్పుడున్న నిరంజన్ కానీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అనుకునే దాంట్లో ఇంతవరకైనా నెరవేరదా అనేది పొందుపరిచినది. ఆ ఎన్నికల్లో చూసి క్లియర్ గా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, 9th నాడు వస్తాయని చెప్పి అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాము. కులగణ జరిగింది, 10 జిల్లాలు తిరిగాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత 2 రకాలు ఉన్నాయి. కాబట్టి తప్పించుకోకుండా అక్కడ మంది అది ఏం చేస్తారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏది చేసినా ప్రజలందరినీ రోడ్ల మీదకి తెచ్చి బంధువులు జరపాలి, రస్తారోకలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మండల కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు రోడ్ల మీదకి వస్తే అప్పుడు ప్రకటన చేసింది ఏంటంటే ఈ నెలలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటిస్తున్నాం అనేటటువంటి వార్త ఆయన సాక్షాత్ మంత్రి ప్రకటించింది. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీసీ రిజర్వేషన్స్ మీద ఏ మాత్రం కార్యాచరణ జరగకముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకటిస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రకటించిన తర్వాత ఇక బీసీలందరూ ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకంటే ఇప్పటికి కూడా ఏంటంటే ఏది ఎలక్షన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాతావరణం అనేటువంటిది ఇంకా క్లోజ్ కాలేదు. అయితే ఇక్కడ మేము అడుగుతున్నాం ఏంటంటే, మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమంగా మేము ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నాం ఏంటంటే, అంతేకాకుండా బీసీలందరి తరఫున కూడా దీన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము తొందరపడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసినటువంటి అలసును తీసుకొని వీళ్ళైతే జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయేటటువంటి ప్రయత్నం ఒకవేళ చేసేటటువంటి ఒక అనుమానమైనటువంటిది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల పట్ల మీరు జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1986లో కూడా ఎన్టీ రామారావు జీవో ద్వారా 44% రిజర్వేషన్స్ కూడా ముందుకు వస్తే ఏమైందనేటటువంటి అనుభవం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ప్రివేల్ ఉన్నది. అంటే మరొక్క మోసానికి మీరు ఏదైనా కానీ సంసిద్ధమైతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీలకు 42% రిజర్వేషన్ అనే కాదు, జనాభా దామాషా ప్రకారము ఆర్టికల్ 340 అమలు దిశగా ఏదైతే ఎస్సీ ఎస్టీల వల్లే బీసీలకు కూడా రిజర్వేషన్స్ రావాలనేటటువంటి మా డిమాండ్కి ఏంటిదంటే, ఈ రోజునటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 42% అనేటటువంటి కాంగ్రెస్ తీసుకొచ్చిన దాన్ని మేము సర్లే అని చెప్పేసి మేము ఊరుకున్నాము. అయితే ఇక్కడ మాకేంటిదంటే, మాకు కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ద్వారా మాకు రిజర్వేషన్ సిస్టమ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేటటువంటిది ఒక మ్యాండేట్ సిస్టమ్ అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీనికి ఏంటంటే విద్య ఉద్యోగాలనే కాకుండా అన్ని సిస్టమ్ లోపల పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది. అదేవిధంగా దేశానికి కూడా ఆదర్శం అవుతుంది. ఎవరు కూడా ఏమైతే అడ్డం రానటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి కరెక్ట్ సిస్టమ్ అనేటటువంటిది మా 40 సంవత్సరాల పోరాటానికి న్యాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఈ 18 నెలల కాలంలో కానీ అసెంబ్లీ తీర్మానం ఇచ్చినటువంటి 6 నెలల కాలం కానీ కేంద్రంలో కూడా ఏదైతే తమిళనాడుతో లోపల షెడ్యూల్ 9లో పెట్టించడమా, ఏదైతే ప్రాసెస్ చేసి కేబినెట్ ద్వారా తీసుకురావడమా, ఏదైతే లీగల్ సిస్టమ్ ద్వారా మాకు వస్తే ఏంటంటే పర్మనెంట్ సాల్వేషన్ వస్తుంది. కాబట్టి ఆ పర్మనెంట్ సాల్వేషన్ అనేటటువంటిది మా జీవిత త్యాగాలకు సరైన ఫలితం వస్తుంది తప్ప ఈ రోజు ఏదో జీవోదారు ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఎవరిదారిలో కోడ్లప్పుడు చేసి మళ్ళీ ఫార్మేట్ లేదని చెప్పేసి కొట్టేసేటువంటి 40 సంవత్సరాల డ్రామా ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే మేము సహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకని ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అంటే దేని కొరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే అఖిలపక్షం తీసుకోలేదు, యూనియన్ గవర్నమెంట్ మొత్తం ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తలేదు. అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సమన్వయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తలేదు, ఏ కార్యక్రమం చేస్తలేదు. ఒకటువంటి కార్యక్రమం చేయకపోయినా కానీ రీసెంట్ గా ఒక తమిళనాడులో కూడా ఒక సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అనేటటువంటిది మనకు అందుబాటులో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పించిందంటే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యల మీద సుప్రీంకోర్టు క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకోవాలనేటువంటి అసమర్థ పరిస్థితిలో ఉంటే మీరు సుప్రీంకోర్టు ద్వారా ప్రాపర్ ఫార్మేట్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రాసెస్ ను ఇనాబుల్ చేసుకునేటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప మీరు జీవో ఇచ్చేసి ఎలక్షన్స్ పోతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేదని తెలియజేస్తూ ఇప్పుడు సిబిఎం నుంచి వచ్చేసినటువంటి కైలాష్ ఏ విధంగా వారి జీవితాలు గడుపుకుంటున్నారని ఆలోచన చేసి వారికి న్యాయం జరగాలని జిత్తిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి కూడా సత్యనారాయణ ఎంత సంఖ్యలో అంత వారు రావాలని కోరుతున్నారు. ఇది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరుతుంది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా, అది మురళీ కిషన్, అది మన ఎవరు మహేశ్వర్ గౌడ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆ విషయం మాట్లాడుతున్నాం. మేము తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నేను పూర్తి ఫైట్ చేస్తాను. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే నాయకుడే ఒక ఆలోచనలో వచ్చిండు, పేద ప్రజలకు న్యాయం చేయాలనేది 10 జిల్లాలు తిరిగి కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి మీరు ఆలోచన దానికి ఉంటే ఫస్ట్ ఫైట్ నేనే చేస్తా. నేనే కాదు, అప్పుడు మహేశ్వర్ కూడా చేస్తాడు. దాని గురించి ఆలోచన కాదు. ఇప్పుడు అసలు సంగతి బయటపడ్డా బాబు, దాని మీద ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసిందా, వాహ్ ఏ మంచి జీవోరా బాబు. దానికి బడ్జెట్ 59,000 కోట్లు 540 కోట్లు పెట్టారు. కానీ ఆయన ఏం రాసింది తెలుసా? మాట్లాడిన వ్యక్తులు అందరు నేను టీవీలో చూసినాక బాధపడ్డా. ఏమి జీవో క్యాస్ట్ వైజ్ సెన్సస్ తీసేసిండ్రు. 2027 లోపల సెన్సస్ అట. సెన్సస్ ఎవరు కావాలరా బాబు? ఇప్పుడు 140 కోట్లు ఉన్నాం. సెన్సస్ ఇంకో 3 కోట్లు జనం పెరుగుతుంది. మనకేం లాభంరా బాబు? అదే రాహుల్ గాంధీ అన్నాడు. ఇవాళ సచిన్ పైలట్ అదే అంటున్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది రా బాబు. ఎందుకు చేయాలరా బాబు? క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటేనే జిత్తిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అంటాడు. అదే మందకృష్ణ మాదిగా ఏబిసిడి కావాలని కొన్ని సంవత్సరాలుగా పోరాడిండు, తీసుకొచ్చిండు. అదే విధంగా మా ఆర్ కృష్ణయ్య గారిని ఒక కోరిక కోరుతున్నాడు. ఎందుకంటే నువ్వు మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల గురించి, స్టూడెంట్స్ గురించి, హాస్టల్ గురించి జీవితాంతం పోరాడినావు. ఆర్ కృష్ణయ్య అంటే అరే హాస్టల్ బాగు చేస్తాడు, ఫీజులు పెంచుతా తగ్గిస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చేసిన వ్యక్తి నువ్వే. కనుక నాకు ఆర్ కృష్ణయ్య ఒక అడుగు ముందుకు ఏమంటున్నా మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే అవుతుంది అది పెద్ద దెబ్బరా బాబు. నాకెందుకేమో నరేంద్ర మోడీ గారు బీసీ ఉండి, అదే రాహుల్ గాంధీ గారు ఎవరు అగ్ర కులాల వాడు, అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా అగ్ర కులాల వాడు. ఆయన ఇవాళ చేసిండా లేదా? మరి నరేంద్ర మోడీ जी आपको 3 मरतबा मिला, बीसी का एक मिनिस्ट्री बनाओ, सबसे ज्यादा आबादी हमारा है, हमारे लोग हैं, नहीं करे। कैस्ट वाइज सेंसस कर तू बोले वो भी नहीं करे। आज राहुल गांधी बोलने के बाद उसमें भी धोखा देने का काम बंद करो भाई. इसके ऊपर लड़ना चाहिए भाई. రోడ్ల మీదకి రావాలరా భాయ్. ఈ ధర్నాల బిల్లు నొద్దు, ఇక రోడ్ల మీదనే కూర్చుందాం. ఎప్పటి వరకైతే ఏది 2027లో జనగణతో పాటు కులగన పెడితేనే నడుస్తుందా? నేను ధర్మంగా చెప్తున్నా. ఇది ఎక్కడ అప్పుడు లేబర్ బేస్డ్ అంటే నేను కమ్యూనిస్టే కానీ భూస్వామికుడి నుంచి వచ్చినాడు, నేను నిజమైన వర్కర్ని కార్పెంటర్ని చేతులు కాయలు కాల్సని చూపించాను. ఆ సోవియట్ కమ్యూనిస్ట్ అయినా అంటే నిజమే, నేను భూస్వామిని, ఈయన వర్కరే, కానీ నేను నా వర్గాన్ని మోసం చేస్తే ఆయన వర్గాన్ని మోసం చేశాడు చెప్పాడు. కార్మిక వర్గాన్ని ఆయన మోసం చేశాడు, భూస్వామి వర్గాన్ని నేను మోసం చేశాడు. నేను కమ్యూనిస్ట్ అయ్యాను. అందువల్ల కులాన్ని బట్టి ఒక అథారిటీ వచ్చినా కూడా మోడీ బీసీ కదా, బీసీనా మోడీ
మోడీ బీసీ అని చెప్తున్నాయా? మరి మోడీ బీసీనే రాహుల్ గాంధీ ఓసి ఎవరెవరు మోసం చేస్తున్నారు? బీసీలు మోసం చేస్తుంది మోడీ. పిసే కోపం నేనేం చేయలేదు. ఇప్పుడు మేము సిపిఐగా మేము సిరీస్ అనుకుంది ఏంటంటే 2029 జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2029 ఎలక్షన్స్ లోపు ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా పూర్తి చేయాలి. 2029కి రాజ్యాంగ పరంగా పార్లమెంట్కి, రాష్ట్రానికి, అసెంబ్లీకి చట్టసభల్లో బీసీలు పోటీ చేసే హక్కు కల్పించబడాలి. అలాగే వాయిదా వేసే కుదరదు. అంటే మన టార్గెట్ 2029. ఈయన జనాభా లెక్కలు చూపిస్తున్నాడు. జనాభా మనకే లాభం. జనాభా వస్తే మా భారతదేశం ఒక్కొక్కటి ఎంతమంది పుట్టించాలని చెప్పుకోవాలి కదా. జనాభా కన్నా ఆ క్యాస్ట్ సెన్సస్ వస్తే నిజంగా ఎవరెవరికి ఏ భాగం రావాలో, ఏ రిజర్వేషన్ రావాలో వస్తుంది. ఒకళ్ళు రాకపోతే జనమే తొన్నుకుంటూ వాళ్ళు ఫోటో చాడు పారేస్తారు. బంగ్లాదేశ్ ఏ పార్టీ పూనుకుంది? జనమే పూనుకుంటారు. తరింపరేశారు గవర్నమెంట్. ఎన్నికైన ప్రభుత్వాన్ని తరివేశారు. శ్రీలంకలో స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ అది, ఎల్టీటీ అని అనుకుంటున్న గవర్నమెంట్. ఆయన ఆ గవర్నమెంట్ తరివేశారు లేదా? ఇది 2029 లోపలగాన ఇది పరిష్కారం కాకపోతే భారతదేశంలో బీసీనే కాదు, బీసీ సపోర్ట్స్ అన్ని వర్గాలు ఒకటవుతాయి. వాళ్ళు సాగిసి తీరుతారు. అందులో ఫస్ట్ మన అజెండా అందే ఉండాలి. వంచలేమనేటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇక 42% రిజర్వేషన్ల విషయానికి వస్తే పెద్దల హనుమంతరావు గారి పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మీ ప్రయత్నాన్ని నీరుగార్చి ఎట్టి పరిస్థితులలో చిత్తశుద్ధితో పనిచేస్తే 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయబడితే కింది స్థాయి నుండి వాళ్ళ సంఖ్య పెరిగితే రాబోయే రోజులలో అది మాకు ప్రమాదకరం. కాబట్టి మా ఉనికికి, మా రాజ్యాధికార దోపిడీకి పెను సవాలుగా తయారవుతుంది. కాబట్టి వీళ్ళను మభ్యపెట్టేటువంటి మాటల ద్వారా పబ్బం గడుపుకోవాలి తప్ప వాళ్ళ మాటలలో వన్ టోన్ అండ్ టెనర్ ఎక్కడ కనబడట్లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి దాన్ని ఖండిస్తారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మంత్రిని మీరు హద్దులు దాటుతున్నారని హెచ్చరిస్తారు. కానీ అసలు విషయం పట్ల మాత్రం చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నట్టు కనబడట్లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మొన్న ఈ బిల్లును తీసుకొచ్చినప్పుడు శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ లైన్ ప్రకారంగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. ఇక్కడ మీరు బిల్లును ఆమోదించుకున్నంత మాత్రాన దీనికి న్యాయం జరగదు. ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. గతంలో తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఏ రకమైనటువంటి పోరాటాన్ని, ఆందోళన చేసిందో, ఢిల్లీని శాసించగలిగిందో, ప్రధానమంత్రిని ఒప్పించగలిగిందో, అన్ని పార్టీల సహకారాన్ని తీసుకోగలిగిందో, అటువంటి ఆలోచనతో మీరు ముందుకొస్తే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు ఉన్నటువంటి ఆ సభానాయకుడి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ బిల్లు చేసి పంపినటువంటి తదనంతర పరిణామాలు చూస్తూ ఉంటే ఏ ఒక్క ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళ దేశంలో ఇందాక మిత్రులు చెప్పినప్పుడు ఈడబ్ల్యూఎస్ లాంటి వాటి విషయంలో వాళ్ళకు 10% రిజర్వేషన్లు నిమిషాల మీద వాళ్ళు ఉన్నటువంటి శాతం కంటే ఎక్కువ సౌకర్యాన్ని వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నదాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మద్దతు తెలిపినటువంటి పాలక వర్గాలు బీసీల విషయంలో మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నాయనంటే నేను అందుకనే ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, మేమెంతో మాకంత, మా హక్కు మేమెంతో మాకంత, మా హక్కు మా హక్కు మా హక్కు. ఇది ఖచ్చితంగా దీన్ని మనం ఒక జపంలాగా మనకుండేటువంటి
ఇవాళ ఒకవైపు 42% రిజర్వేషన్లు కావచ్చు, చట్టసభల్లో మనకు రావాల్సినటువంటి వాటా కోసం కావచ్చు, చట్టసభల్లో మన రిజర్వేషన్ల విషయంలో ఈ ధర్నాలు ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఢిల్లీని ఆలోచింపజేసేటువంటి చర్యలతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి మన అన్ని కులాలకు కూడా ఇది అర్థమయ్యేటువంటి విధంగా కింది స్థాయికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గతాన్ని ఒక్కసారి కనుక మనం సింహావలోకనం చేసుకుంటే మేము చదువుకున్నటువంటి రోజులలో 60-70 సంవత్సరాల క్రితం మన గ్రామాలు కానీ మన పరిస్థితులు కానీ ఆధిపత్య కులాల చేతుల్లో ఉండే. మన తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసి లేదా కుల వృత్తులను నమ్ముకొని ఊరికి 4-5 కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి రోజులలో అన్యాయం జరిగింది అని అంటే దానికి అర్థం ఉన్నది. కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ రోజులు బీసీలు బతుకుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడి వాళ్ళం అక్కడ చైతన్యవంతులమై చదువుకొని సమాజంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితులలో ఉండి కూడా మనం 165-70% మంది ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి వాళ్ళం ఉండి కూడా మిగతా వాళ్ళను మనం ఏకం చేయడంలో మన వైఫల్యం కూడా ఉంది. కాబట్టి మన వైఫల్యమే మనల్ని శాసిస్తున్నటువంటి పాలకుల పాలిటి వరంగా మారింది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అని అంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రతి ఇంట్లో చదువుకున్న 42 కాదు జనాభా ప్రకారం పెట్టాలనేది మన అభిప్రాయం. మొట్టమొదట 1986లో ఎన్టీ రామారావు రిజర్వేషన్లు పెట్టిందంటే ఒకరే పెట్టలేదు. అది అనేక ధర్నాలు చేసినాం. కాలేజీ పిల్లలు హాస్టల్ పిల్లలు ధర్నాలు చేస్తే పత్రికలలో వ్యతిరేకంగా వచ్చారు. అయినప్పటికీ కూడా ధర్నాలు చేసి రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా రామారావు గారు సత్యనారాయణ ఉన్నాడు చర్చలు జరిపి 50% రిజర్వేషన్లు పెట్టాలని కోరితే 20% మండలి జరిపిలో పెట్టారు, సర్పంచుల్లో పెట్టారు. మళ్ళా గొడవ చేశాం. 87 నుంచి 92 దాకా గొడవ చేశాం. అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు సబ్ కమిటీ పరగిరామరెడ్డి గారితో ఆ ఉద్యమంలో మన కేశవరావు ఉన్నాడు, కొండలక్ష్మణ్ రాపుజీ, గౌతు లక్ష్మణ, బాలగౌడు, మేమందరం కలిసి అనేక మీటింగ్లు పెట్టి అనేక సార్లు చర్చలు జరిపి ప్రభుత్వంతో చర్చలు జరిపి అంతవరకు ఉన్న మా ఎంపీటీసీ జడ్పీసీలో 20-34%, కొత్తగా సర్పంచ్లో 34% పెట్టి అప్పటి నుంచి సజావుగా నడిచి ఆ తర్వాత దానికి అనేక ఒడిదుడుకున్నాయి. సందర్భము చెప్తే చాలా అవుతుంది కాబట్టి నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతోటి దాన్ని తగ్గించారు. దాన్ని ఎవ్వరు కూడా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున ఢీకొనలేదు. మన సోదరుడు వినయ్ కుమార్ గారు ఢీకొన్నాడు. అయితే అందరికీ నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చినా సుప్రీంకోర్టు అడ్డు తగ్గుతుంది. ఈబీసీ రిజర్వేషన్లప్పుడు నేనే సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ మీద నేను వేసిన 46 మందిని కేసులు ఇచ్చాను. కొట్లాన్ని నేను మచ్చుగా. కానీ సుప్రీంకోర్టు ఫుల్ ఫేవర్ వాళ్ళకి ఒకటే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తెల్లారి పార్లమెంట్లో చట్టమైంది. జీవో వచ్చినందుకు కూడా దాని మీద ఛాలెంజ్ చేసి చర్చ జరిగింది. అయినా సుప్రీంకోర్టులో ఫేవరబుల్ గా తీర్పిచ్చాలి. అదంతా మనం చూస్తున్నాం. దాని పరిణామాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఈ అగ్రకులాలకు 42 మార్కులు వస్తే జాబ్ వస్తుంది. బీసీ ఎస్సీలకు 60 మార్కులు వచ్చిన కటప్ కూడా జాబ్ రావడం. అంత అన్యాయం జరిగేటటువంటి దశలో పరచడం. అది అన్ని అంశాలు ఎట్టున్నా ప్రస్తుతాంశమైన 42కు ఏం చేయాలి? ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వము మా హనుమంతన్న కలెక్టర్ చెప్పాడు, న్యాయ జిమ్మేదారు అని చెప్పాడు. మీ మీద నమ్మకం ఉన్నది, మహేష్ గౌడ్ మీద నమ్మకం ఉన్నది. మీరు అందరు ఖచ్చితంగా ఏ మార్గంలో ఇది విజయం సాధిస్తారు. అవసరమైతే ఒక ప్రజాస్వామ్యం చేపట్టి రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని 9వ షెడ్యూల్ కాదు, ఈబీసీలకు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ కు అగ్రకులాలకు రిజర్వేషన్లు పెడితే ఇక్కడ కూడా బీసీలకు విద్య, ఉద్యోగ, చట్టసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలని ఓ మహా ఉప్పెన లాంటి ఉద్యమం చేస్తే అన్ని ప్రభుత్వాలు దిగి వస్తాయి. అట్లాంటి ఉద్యమం సమయం ఆసన్నమైంది. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాం. జనాభా లెక్కల మీద కూడా కన్ఫ్యూజ్ వచ్చింది. తప్పనిసరి జనాభా లెక్కలు పెట్టాలని హోమ్ మినిస్టర్ను ప్రధానమంత్రిని కలిసినప్పుడు వాళ్ళు ప్రకటించారు. హనుమంత్ అన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. ఈ జనాభా
గెజిట్లో లేదు. దాని మీద కూడా ఖచ్చితంగా పోయి మాట్లాడదాం. జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు నేను కేసు చేశాను. లేదు, నాతో పాటు 10 కేసులు నేర్పించాను. అన్ని కేసులు ఇప్పుడు ఇంకా విత్డ్రా చేసుకోలేదు. మేము సుప్రీంకోర్టు ఉన్నాయి. మీరు గెజిట్ నోటిఫికేషన్ చేసాకనే విత్డ్రా చేసుకుంటామని చెప్పాము. అట్లే ఉన్నాయి. తప్పనిసరి గెజిట్ నోటిఫికేషన్లో అమెండ్మెంట్ చేసైనా ఈ లెక్కలనే కులగణన లెక్కలు ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. అంతవరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఇక 42% విషయంలో ఎట్లా దీని మీద ప్రభుత్వము, నేను రేవంత్ రెడ్డిని తప్పుపడతలేను, మీరు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి నేను అడుగుతాను. మీరు కేంద్రానికి పంపించారు, అక్కడ మీరు దానికి అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకుంటారు? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన అసెంబ్లీ. ఢిల్లీకి 6 పార్టీలు తీసుకుపోతారా? బీజేపీ పార్టీలో కూడా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు మేము మద్దతు ఇస్తామని. వాళ్ళందరినీ కూడగట్టిపోయి ప్రధానమంత్రితో కలిసి ఒత్తిడి తీసుకురావడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? కాబట్టి మీరు ఇంతవరకు అలాంటి స్టెప్స్ ఎట్లా తీసుకున్నాం? 42% అనేది మేము అధికారంలో కూర్చోబెట్టింది. కేసీఆర్ తీసుకుపోయి కూర్చున్నాడు, అంగబలం అర్థబలం తోటి గుప్పిట్లో పెట్టుకున్నాడు. అటువంటి కేసీఆర్ను బీసీలు నిరుద్యోగులు కట్టగట్టి ఓడించారు. అది మామూలు విషయం కాదు. కూర్చోళ్ళందరికీ అంత బలంతో ఓడించి మీకు అధికారం అప్పచెప్పింది బీసీలు నిరుద్యోగులు. కాబట్టి 42% రిజర్వేషన్లు అనేది ఎట్లా అమలు చేస్తాం? ఇప్పుడు చట్టం చేశారు, సత్యం అన్నాడు, జీవోలు కూడా వెళ్ళారు. దాని జీవో మీద కోర్టు కేసు అయితే రేపు 9వ షెడ్యూల్ వెళ్తే కూడా కేసు అయితే. ఎందుకంటే తమిళనాడులో 9వ షెడ్యూల్లో విద్యా ఉద్యోగాలు పెట్టారు. పంచాయతీ లోకల్ బాడీ కూడా 69 కావాలని వారు మళ్ళా సిఫార్సు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్నది కేసు. అనేక రాష్ట్రాల్లో ఈ ఇతర విషయాల మీద కూడా సుప్రీంకోర్టులో పెట్టారు. చేపట్టడం జరిగింది. ప్రభుత్వము బీసీ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు విధానంలో రోల్ డ్రమ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒకసారి కేంద్రానికి పంపినాం, కేంద్రానికి పంపి చేతులు పుట్టే సరిపోదు కదా, కేంద్రానికి పంపి దాని మీద ఏనాటి చర్యలు తీసుకున్నాం? కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి అఖిలపక్షాలు తీసుకుపోయినావా? కొన్ని బీసీ నాయకులను తీసుకుపోయినావా? తీసుకుపోయి ప్రధానమంత్రితోటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపావా? దాన్ని అమలు చేసినటువంటి పద్ధతి ఒకటి. రెండవది, చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని 243(d)(6)లో దాని ప్రకారము రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం మీకుంది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయింది. ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కోట్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాం. అట్లా ప్రాబ్లం అవుతుంది. కేంద్రంలో 9వ షెడ్యూల్లో పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది. తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు, ఎన్నికలు జరుగుతలేవు. ఇవన్నీ సమస్యలు, 2 రకాల సమస్యలు ఉన్నాయి. దీనికి మీరు తీసుకున్న చర్యలేంటి? ఉన్నత స్థాయి సమావేశం జరిపి అఖిలపక్షాన్ని, అన్ని పార్టీలను, బీసీ సంఘాలను, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటి, ఏం చేస్తే పరిష్కారం అవుతుంది, ఎట్లా చేద్దాం, ఏకాభిప్రాయానికి అన్ని పార్టీలను ఎట్లా తీసుకురావాలి? పార్టీ పరంగా అంటున్నాం, పార్టీ పరంగా మాకు వద్దు ఇచ్చాం. ఒకసారి నువ్వు పర్మనెంట్గా ఇది సమస్య పరిష్కారం కావాలి. ఇది రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇది ఎగ్జాంపుల్ కావాలి. ఇక్కడ పెట్టే 42 దేశానికే మోడల్ కావాలి. మళ్ళా కోర్టులు పోగల కొట్టివేయడము, పంచాయతీలు ఇవి వద్దు. ఒక్కసారి దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఇస్తే తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అందుకోసం రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తావా? ఇక్కడ అమలు చేసినాక కోర్టులలో కొట్లాడతావా? పరిష్కారం ఏ విధంగా చేస్తావు? ఎట్లా పరిష్కరించాలనే దాని మీద నువ్వు పెద్ద ఎత్తున చర్చ జరపవలసిన అవసరం ఉంది. అలాంటి చర్యలను ప్రభుత్వం ఏం తీసుకుంటలేదు. నేను సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి పంపినని 2 నెలల 20 రోజులు అవుతుంది. ఇంతవరకు దాని అతిగతి లేదు. దానికోసం నువ్వు చేసిన ప్రైమరీ
ప్రాసెస్ లేదు. అఖిల పక్షం కానీ మీటింగులు కానీ న్యాయ నిపుణులు కానీ ఎలాంటి రెండవది నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినావు, దానికి ఎట్లా అమలు చేయాలనేది న్యాయ నిపుణులు చెప్పరు. రాజ్యాంగంలో 243 ఓపెన్ సీక్రెట్ అది 243 T6 క్లియర్గా ఏముంది? రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. దాన్ని నేను అమలు చేస్తే కోర్టుల్లో సవాల్ చేస్తాను, కోర్టులు కొట్టేస్తే రూపుంటావా? దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా, రాజ్యాంగ పరిష్కారం చేయి, ఇంకేమేమి చేస్తావు చేయి, ప్రజా ఉద్యమం చేపట్టు. ప్రజా ఉద్యమాలు తమిళనాడులో ఏమైంది? రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు కొట్టేస్తే అక్కడ ఉన్న అధికార పార్టీలు ఉన్నటువంటి పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తమిళనాడు రాష్ట్రాన్ని స్తంభింపజేశారు. అప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చి 9వ షెడ్యూల్లో పెట్టి పర్మనెంట్ పరిష్కారం చేశారు. ఇక్కడ విద్యా ఉద్యోగాలను 9వ షెడ్యూల్లో పెడతాం, లోకల్ బాడీ ఎట్లా పెడతావు అనే దాని మీద కూడా చర్చ జరగాలి కదా. ఏ చర్చ జరగకుండానే నేను కేంద్ర ప్రభుత్వం మీద చేతులు దుక్కుంటే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి కామారెడ్డి డిక్లరేషన్ చేసావా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల మేనిఫెస్టో పెట్టావా? ఏ ధీమాతోటి ఏ ధైర్యంతో ఎన్నికల వాగ్దానం చేశావు? పోనీ చేయాలని ఉంది. దానికి పరిష్కార మార్గాలు కూడా ప్రజల సహకారం, సంఘాల సహకారం, రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకొని పరిష్కారం చూపవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అమలు చేయవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి మీద ఉంది. దానికోసం చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజలలో విశ్వాసం పోతుందని చెప్పి హెచ్చరిస్తుంది.